కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన విధి. మహాత్మ్యం. ఓ రాజేంద్ర, కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతములతో అభిషేకం చేసిన వానికి, కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వానికి 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము దక్కుతుంది. అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి విష్ణు సన్నిధి ప్రాప్తించును. దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను, విను. ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయాలి. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణునకు దానముగా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వం చేసిన విధంగానే గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే దీనిని కూడా దానం చేయాలి. ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఈ శ్లోకం చెప్పవలెను. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. తాత్పర్యం: అన్ని విధాలుగా జ్ఞానం కలుగచేయునది, సకల సంపదలు సమకూర్చునది అగు ఈ దీపదానము చేయుచున్నాను కనుక నాకు శాంతి కలుగుగాక. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి కలిగి సుఖంగా జీవించెదరు. ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు, దానిని చెప్పెదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాడు. లుబ్ధ వితంతువు స్వర్గమున కేకుట. పూర్వకాలమున ద్రవిడ దేశములోని ఒక గ్రామంలో ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాడు. ఆమెకు సంతానము కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పనిచేసి అక్కడనే తినుచూ కాలం గడిపేది. ఆ విధంగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచుండెను. శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవితం గడిపేది. ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచునే పిసినారి జీవితం గడిపేది. కొంతకాలానికి శ్రీరంగనాథ స్వామి దర్శనానికి పోవుచున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామము మీదుగా వెళ్తూ ఆ స్త్రీని చూసి జాలిపడి, అమ్మా, నీవు చేస్తున్న పని సరైనది కాదు. మన ఈ శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు. తల్లి, నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోవుచున్నది. అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాటలు విని నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించు. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానమునకు చింతించి తన మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసంలో నిత్యం దీపదాన వ్రతాన్ని పాటించి శివ కేశవులను భక్తితో ఆరాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది. ఆ విధంగా చేయుట వలన జన్మరాహిత్యమై మోక్షం పొందినది. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము పూర్తి అయినవి.